బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ ఆన్. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి సంచలనం రేపుతోంది. అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారే లక్ష్యంగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అయితే పోలీసులకి ఉగ్రవాదులకు మధ్య కాల్పుల వర్షం జరిగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందాడు. పలువురు పోలీసులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతనాగ్లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషిగా గుర్తించారు పోలీసులు. ఇక అనంతనాగ్లో ఒక్కసారిగా హైలైట్ ప్రకటించారు అధికారులు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. దాడి జరిగినటువంటి ప్రాంతం అమర్నాథ్ యాత్రకి కీలక భద్రతా కేంద్రంగా చెప్తున్నారు అధికారులు. ఇక యాత్ర భద్రతా దృష్ట్యా అదనపు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. చెక్ పోస్టులు, వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. భద్రతని కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడితో అమర్నాథ్ యాత్ర భక్తుల్లో కూడా ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించింది, భయాందోళన రేకెత్తించింది. సో విజువల్స్ మనం చూడొచ్చు. రైట్ సైడ్ సీసీటీవీ విజువల్స్ మనకు కనబడుతున్నట్టుగా కొంతమంది ఉగ్రవాదులు పరుగులు పెడుతున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, టెర్రరిస్ట్ పారిపోతున్న దృశ్యాలు. సో అక్కడ అనంతనాగ్లోని యాత్రలో ఒక్కసారిగా అక్కడటువంటి రక్షణ సిబ్బందిలో రక్షణ సిబ్బందిలో ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ పైన టార్గెట్ చేసి ఈ కాల్పులకు పాల్పడ్డారు. మరి ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ గ్రూప్ ఆఫ్ టెర్రరిస్టులు? హిజాబుల్ ముజాహిదీనా, జైషీ మహమ్మదా, లేకపోతే ఇంకేదైనా అన్నట్టుగా ఇంకా తెలియాల్సి ఉంది. లష్కర్ తోయిబానా? ఈ మూడు గ్రూప్స్ లో ఇంకే గ్రూప్ నుంచి వీళ్ళు వచ్చారు? ద రెసిస్టెన్స్ ఫోర్స్ గతంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్పడింది ద రెసిస్టెన్స్ ఫోర్స్. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ భద్రతలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ పైకి నేరుగా వచ్చి గన్తో కాల్చి అక్కడి నుంచి పరారైపోయాడు. సో కంప్లీట్ గా టెర్రరిస్ట్ అటాక్ అన్నట్టుగానే ధృవీకరించారు పోలీస్ అధికారులు. సో వెంటనే కాల్పులకు పాల్పడ్డారు. ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల వర్షం మధ్యలో చాలా మంది గాయాలయ్యాయి. ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా చనిపోయారు. సో పోలీసుల లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి. 35 years ఓల్డ్ పోలీస్ మ్యాన్, 35 ఏళ్ల ఒక వయసున్నటువంటి ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఈ ఘటనలో చనిపోయినట్టుగా అఫీషియల్ గా అటు పోలీస్ భద్రతా బలగాలు అనౌన్స్ చేశాయి. సో ఎగ్జాక్ట్ గా 12:30 సమయంలో లాల్ చౌక్, అనంతనాగ్లోని లాల్ చౌక్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుని ఒకసారిగా ఫైరింగ్ స్టార్ట్ అయింది. అమర్నాథ్ యాత్ర సెక్యూరిటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ పైన ఈ కాల్పులు జరిగాయి. ఆషిక్ హుస్సేన్ ఖురేషి, ఆయన పేరు ఆషిక్ హుస్సేన్ ఖురేషి. సో ఆయన అక్కడ లాల్ చౌక్ దగ్గర పోలీస్ విధుల్లో భాగంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. సో సడన్ గా అక్కడికి వచ్చినటువంటి ఒక దుండగుడు డైరెక్ట్ గా పాయింట్ బ్లాంక్ లో కాల్చి అక్కడి నుంచి పరారైపోయాడు. సో వెంటనే హుటాహుటిన స్థానికులంతా కూడా ఆయన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి అనంతనాగ్కి తరలించారు. అనంతనాగ్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తరలించారు. కానీ అక్కడికి వెళ్ళిలోగానే డాక్టర్లు ఆయన మరణించినట్టుగా ధృవీకరించారు. ద రెసిస్టెన్స్ ఫోర్స్, ఎగ్జాక్ట్ గా ఇందాక అన్నట్టుగా ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఇది లష్కర్ తోయిబాకి సంబంధించిన ఒక సబ్ గ్రూప్ ఇది. సో ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటి ఈ గ్రూప్ సభ్యులు ఇదే అవుట్ఫిట్ తో అక్కడికి వచ్చి ఈ దుర్మార్గానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది. సో క్లెయిమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద అటాక్. ఇది డైరెక్ట్ గా లష్కర్ తోయిబా మేమే హతమార్చాము, మేమే ఈ దాడికి పాల్పడ్డామన్నట్టుగా తమ సోషల్ మీడియా పోస్ట్ లో కూడా చెప్పిందట. లష్కర్ తోయిబానే ఈ దాడికి పాల్పడేట్టుగా తమ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్ట్ కూడా చేసినట్టు లష్కర్ తోయిబా ద రెసిస్టెన్స్ గ్రూప్ నుంచే వాళ్ళు వచ్చి అటాక్ చేశారన్నట్టుగా. సో సెక్యూరిటీ ఫోర్సెస్ హావ్ ఆల్సో కార్డెండ్ ఆఫ్, అంటే అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన తర్వాత ఒక్కసారిగా సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. సర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసి ఆ ప్రాంతం అంతా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న సమయంలో మరోసారి కాల్పులు జరపాల్సి వచ్చింది. అటువైపు నుంచి కాల్పులు జరిగాయి, ఇటువైపు నుంచి కూడా తిరిగి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం జరిగింది. ఇరువైపులా కాల్పులు జరిగాయి. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో ద యాత్ర రిమైన్స్ సస్పెండెడ్ ఫర్ లాస్ట్ 4 days డ్యూ టు ఇంక్లిమెంట్ వెదర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. 4 రోజులుగా ఈ యాత్ర కూడా, అమర్నాథ్ యాత్ర కూడా నిలిపివేశారు. అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ నేపథ్యంలోనే దాన్ని నిలిపివేశారు. మరి ఈ సమయంలో అక్కడికి వచ్చినటువంటి లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి ఓ ఉగ్రవాద సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్ నుంచి అక్కడికి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు. సో ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం మనం. సో ఒకసారి గన్తో పేల్చి అక్కడి నుంచి పరారైపోతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్, ఆ తర్వాత పోలీసులు ఒక్కసారిగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు, కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్డెన్ సర్చ్ లో ఇరువైపుల నుంచి కూడా కాల్పులు జరిగాయి. మరికొంతమంది కూడా గాయాలని తెలుస్తోంది. ఇంకా ఉగ్రవాదులు పరారులోనే ఉన్నారు, వారి కోసం వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. ఒక్కసారి సంఘటనా స్థలంలో ఆ దృశ్యాలు చూద్దాం.
ఒకే ఒక్క సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ప్రధాన ఆధారంగా ఉంది. ఇప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కైనా పోలీసు అధికారులకైనా డైరెక్ట్ గా రావడం, అక్కడికి వచ్చేలాగా ఒకసారి మీకు ఆ 2 విజువల్ చూపిస్తారు. ఒకసారి వచ్చి పాయింట్ బ్లాంక్ లో కాల్చి వేయడం, ఆ తర్వాత అక్కడ నుంచి పరారైపోవడం. సో 2 విజువల్ పక్క పక్కన పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు నేను. సో ముందుగా వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది లాల్ చౌక్ దగ్గర విధుల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర నిల్చొని ఉన్నటువంటి అధికారి పైన, హెడ్ కానిస్టేబుల్ పైన ఆషిక్ కురేషి పైన దాడి చేస్తారు. వెంటనే అక్కడ నుంచి పరారైపోతాడు. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఒకసారి ఆషిక్ హుస్సేన్ కురేషిని అటాక్ చేసిన ఆ విజువల్ మీకు చూపిస్తాను పీసీఆర్. సో ఒకసారి అటాక్ విజువల్ చూస్తే ముందుగా అక్కడికి వచ్చి పాయింట్ బ్లాంక్ లో, ఎస్ ఇదే విజువల్. సో వచ్చిరాగానే అక్కడికి వచ్చి పాయింట్ బ్లాంక్ లో గన్ని పెట్టి పేల్చేస్తాడు. అక్కడ వెంటనే నేల కొరిగిపోతాడు ఆ హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ కురేషి. అక్కడ నుంచి వెంటనే పరారైపోతాడు. 2 విజువల్స్ మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం వెంటనే దీనికి సంబంధించిన ఘటన పైన ఎప్పుడైతే పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారో, లష్కర్-ఇ తోయిబా అనేటువంటి పాకిస్తానీ నీచ్ కమిన్ కుత్తేల సంస్థ, ఈ ఉగ్రవాదుల సంస్థ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఎస్ వీఆర్ ద పర్సన్స్ బిహైండ్ దిస్ అటాక్, మేమే దీని వెనక ఉన్నాము అన్నట్టుగా లష్కర్-ఇ తోయిబా కన్ఫర్మ్ చేసిందట. లష్కర్-ఇ తోయిబా కన్ఫర్మేషన్ ఇవ్వడంతో మరింతగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్డన్ సెర్చ్ మరింతగా ముమ్మరం చేశారు. మన భారత ప్రభుత్వం కూడా ఏ క్షణమైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరోసారి ఆపరేషన్ సింధూర్ని 2.0 వాళ్ళు చాలా భయంకరంగా మొదలు పెడితే కానీ ఈ నీచ్ కమిన్ కుత్తెగాళ్ళకి, ఫాల్తు వాళ్ళకి డెఫినెట్గా అంతకంతకి సమాధానం రాకపోతే వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం లేదు. వాళ్ళ బలుపు మదం అంతా కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. వాళ్ళ అహంకారం మొత్తాన్ని కూడా దెబ్బతీయాల్సిందే. సో డైరెక్ట్గా వచ్చి మన నేల పైన మన దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని అడుగు పెట్టి ఇక్కడ కాల్చి చంపుతున్నారంటే ఏ స్థాయిలో మళ్ళీ వీళ్ళ యొక్క మూవ్మెంట్ మొదలైందో అర్థమవుతోంది. డెఫినెట్గా ఆ పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఉంది. ఈ స్థాయిలో పాయింట్ బ్లాంక్ లో పెట్టి ఒకే ఒక్కడు వచ్చి చంపాడంటే అది కుదరని విషయం. సో ఇంకా కొన్ని పదుల సంఖ్యలోనే అక్కడ టెర్రరిస్ట్ ఉండే అవకాశం ఉంది. మరి ఆ ఉగ్రవాదులందరినీ ఏరిపారేసే క్రమంలో ఎటువంటి ఆపరేషన్ మన భారత ప్రభుత్వం చేపడుతుంది, ఎటువంటి మాదిరిగా అక్కడ మన ఆర్మీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ అండ్ పోలీస్ అధికారులు చేపడతారో చూడాలి. సో అక్కడికి వచ్చినటువంటి ఆ ఉగ్రవాది, ద రెసిస్టెన్స్ ఫోర్స్, ఇట్స్ సబ్ గ్రూప్ ఆఫ్ లష్కర్-ఇ తోయిబా, వాళ్ళే కన్ఫర్మ్ చేశారు మేమే ఈ అటాక్ పాల్పడ్డామని చెప్పి. మరి ఒక్క గతంలోనే 26 మంది చనిపోతే 26 మందికి ఏకంగా దేశాన్నే వణికించినటువంటి పరిస్థితి. అటువంటి ఒక ధైర్య సాహసం మన భారత ప్రభుత్వం, భారత ఆర్మీ, ముఖ్యంగా భారత ఆర్మీ, మన భారత నేవీ, భారత ఎయిర్ ఫోర్స్ చూపించగలిగాయి. ఇప్పుడు మరి ఒక తల ఇబ్బంది పడింది, వీరమరణం పొందింది. అటువంటి ఒక్క తలకి ఎన్ని తలలు తెంచుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ పై మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని మొదలు పెట్టాలని కోరుకుంటున్నారా? ఆ పాకిస్తాన్ని మళ్ళీ అంతమొందించాలనే ఆ ఆకాంక్ష, లక్ష్యం మీలో కూడా ఉందా? ఈ సంఘటన తర్వాత మన భారత పోలీస్ అధికారి పైన, పోలీస్ కానిస్టేబుల్ పైన ఒక ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఒక నీచ్ కమిన్ కుత్తేగాడు వచ్చి కాల్చి చంపడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి.